కొడంగల్ అభివృద్ధి కోసం అంతా పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నారు సీఎం రేవంత్. త్వరలోనే కృష్ణా జలాలు ఈ ప్రాంతానికి తీసుకొస్తామన్నారు. కొడంగల్ను ఒక ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామన్నారు. కొడంగల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ఈ స్థాయిలో ఉన్నానన్నారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేస్తే మా శ్రీహరి నియోజకవర్గం, మా నారాయణపేట, మా కొడంగల్కు ఇవాళ కృష్ణానది జలాలు రావాలి. ఏడాదిన్నర తిరిగే లోపల మీరు ఎట్టి పరిస్థితుల పనులను పూర్తి చేసి కృష్ణానది జలాలు కొడంగల్ భూములు తడవాలి. నువ్వు మంత్రివి కాదు, నువ్వు సర్పంచ్ అనుకొని కింద కూర్చొని పేదోళ్లతోని మాట్లాడి పని చేయమంటే 15-20 రోజుల్లోనే 98% భూ సేకరణకు ప్రజల్ని ఒప్పించి సంతకాలు పెట్టించి నెల తిరిగే లోపల మంత్రి శ్రీహరి గారు అక్కడ కూర్చొని, శివకుమార్ రెడ్డి అక్కడ కూర్చొని మొత్తం భూసేకరణ చేపించు. కానీ ఇవాళ మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐలు, అదేవిధంగా సైనిక్ స్కూళ్ళ నుంచి మొదలు పెడితే అన్ని 220 ఎకరాల లగచర్ల ప్రాంతంలో ఒక ఎడ్యుకేషనల్ హబ్. హైదరాబాద్ వాళ్ళు కూడా మెడిసిన్ చదవాలంటే కొడంగల్కి వచ్చేటట్టు. 2009లో మీరు నాటిన మొక్క ఈరోజు పెద్ద చెట్టు అయి పండ్లు కాస్తున్నాయి. ఆ చెట్టును కాపాడుకున్న బాధ్యత మీది. ఆ చెట్టుకు కంచేసి కాపాడితేనే 10 కాలాల పాటు ఈ కొడంగల్ నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళినా కూడా మా వాడు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. మేము ఏడికెళ్ళినా తలెత్తుకొని నిలబడతామని ఈరోజు మనందరం మాట్లాడుకునే పరిస్థితి. కాబట్టి చిన్న చిన్న సమస్యలు పక్కన పెట్టుర్రి. ఈరోజు విద్య, ఈరోజు వైద్యం, ఈరోజు సంక్షేమం, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు, ఈరోజు సన్న బియ్యం, పేదోళ్లకు రేషన్ కార్డు, ఇవాళ మనకు సాగునీరు కృష్ణానది జలాలు, మక్తల్ నారాయణపేట కొడంగల్ నీళ్లు సాధించుకునే అవకాశం వచ్చింది. రైల్వే లైన్ తెచ్చుకునే అవకాశం వచ్చింది. సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టుకునే అవకాశం వచ్చింది. ఏం కుదరవు. మా సర్పంచులకు కూడా ఎవరు ఏ పార్టీ నుంచి అన్న గెలవండి, నేను సర్పంచులకు మాట చెప్తున్నా, పని చేయించండి. గ్రామాలకు పేదోళ్ళకి ఇండ్లు ఇప్పియండి. ఊర్లో రోడ్లు, డ్రైనేజీ, అన్నీ, కరెంటు, ఏమేం పనులు కావాలనో చేసుకోరు. మళ్ళా ఈ అవకాశం రాదు. ఇంతకంటే పెద్ద కుర్చీ లేదు రాష్ట్రంలో తేనిక కూడా.